హలో అన్న, ఆ, ఎన్డీఏ ప్రభుత్వం పదే పదే జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అన్న? అంటే ఈ జమిలీ ఎన్నికలు అంటే ఈసారి ఫుల్ మెజార్టీ వాళ్ళకి లేదు. ఒక ప్రాంతీయ పార్టీగా నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళు గెలుస్తారో గెలవదో తెలియదు. ఈ జమిలీ అనే ఒక కాన్సెప్ట్ తెస్తే నెక్స్ట్ వీళ్ళు గెలవని కొంచెం స్కోప్ ఏర్పడుతుంది అన్నట్టు. అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జమిలీ ఎన్నికల వల్ల మన ఖర్చు అనేది తగ్గుద్ది, చాలా ఖర్చు తగ్గుద్ది, వ్యయం తగ్గుద్ది, మద్యం కూడా తగ్గుద్ది, అన్ని సేఫే ఉంటాయి. కొన్ని సేఫ్ ఉన్నాయి. ఈ లోకల్ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కదా, వీటి మనుగడ అనేది చాలా కష్టంగా జరుగుతుంది. అసలు ఉంటాయో లేదో తెలియదు. అప్పుడు రెండే పార్టీలు ఉంటాయి, అయితే బీజేపీ అయితే కాంగ్రెస్. సిపిఎం సిపి అవి లేవనుకో, అఫ్ కోర్స్ అవి చతకిల్ల పడిపోయి. దీనివల్ల ఇది యూజ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం అనేది జమిలీ ఎలక్షన్ తేని బాగానే ఉంది, కానీ ఈ నిరుద్యోగం పెరిగిపోయింది కదా, కాస్త ఈ నిరుద్యోగం గురించి కూడా కొంచెం ఆలోచించి ఉంటే బాగుంటుంది. ఏ ఏ నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు ఎన్ని ఎలక్షన్లు తెచ్చినా కానీ నిరుద్యోగం గురించి ఆలోచించకపోతే మాత్రం వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లు ఏమనుకున్నారు, మాకు 400 సీట్లు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని అనుకున్నారు. కానీ ఏమైంది, ఆ సీట్లు రాకపోయింది. కారణం ఏంది, నిరుద్యోగం, చాలా నిరుద్యోగం. ఇప్పుడు ఈ నిరుద్యోగం గురించి కూడా కొంచెం ఆలోచించుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారు. ఇన్నాళ్ళు ఆ ప్రస్తావన లేకుండా ప్రభుత్వాలు నడిచినాయి. మరి ఇప్పుడే ఎందుకు ఆ ప్రతిపాదన తీసుకుని వస్తున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీకి మెజార్టీ వచ్చేది కష్టంగా ఉంది, అసలు రాదు కూడా. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా ఎచ్చున్నది వేరే పార్టీ ఉంది కదా, నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, దాన్ని ఎక్కడన్నా దెబ్బతీయాలని ఈసారి వీళ్ళు జమిలీ ఎలక్షన్లు అనేది ఒకటి తెచ్చిరు. ఈ రెండు వీళ్ళు ఏది తెచ్చినా నిరుద్యోగం గురించి పట్టించుకోకపోతే మాత్రం ఇద్దరు పోతారు. ఈ జమిలీ ఎన్నికల వల్ల దేశం అభివృద్ధి చెందుతుందా మరి? వ్యయం అనేది తగ్గుద్ది, డబ్బు అనేది తగ్గుద్ది. కానీ ఆ తగ్గిన డబ్బును ఇటు నిరుద్యోగము, అక్షరాస్యత, వైద్యం గురించి ఖర్చు పెడితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఏ పార్టీ అయినా వైద్య, విద్య, నిరుద్యోగం వాటి గురించి ఆలోచించుంటే చాలా బాగుంటుంది. అసలు జమిలీ ఎన్నికలు అవసరం అంటారా? ఇప్పుడున్న పరిస్థితులు అవసరం. ఎందుకు చెప్పండి, ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి, దానివల్ల బాగా ఖర్చు జరుగుతుంది. దానివల్ల అన్ని మన ఆలోచనలో కూడా ఎక్కువ వీటి మీదనే పోతుంది. టీవీ వాళ్ళు ఉంటారు కదా, మీడియా ఫోకస్ ముందు ఆ స్టేట్లు ఏది, ఈ స్టేట్లు అని జరుగుతుంది. ఒక్కసారి అయిపోతుంది కదా, వాళ్ళు నిరుద్యోగము ఇంకా దేని మీద ఫోకస్ చేస్తారు కదా, వాళ్ళ శ్రద్ధ కూడా దీని తగ్గిపోతుంది కదా. మనం ఒకసారి బాగున్నది, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది బాగున్నది. దీంతో పాటు కొంచెం నిరుద్యోగం గురించి ఆలోచించాలి. మెయిన్ నిరుద్యోగం. జమిలీ ఎన్నికల వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి మరి? లాభాలు ఏంటంటే వ్యయం తగ్గడం, మద్యపానం నిరోధించడం, దానివల్ల ఇంకోటి ఖర్చు తగ్గించడం, మెయిన్ ఖర్చు. ఇంకోటి ఆలోచన, మన దృష్టి, ప్రజల దృష్టి అనేది అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రతిసారి ఏం చెప్తున్నారు సార్, మాకు ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళను ఎక్కడ జమ్మూ కాశ్మీర్ అక్కడ ప్రాంతీయ అధికారిగా చేశారు, అంటే ఎలక్షన్ కోఆపరేట్ గా చేశారు. అక్కడ ఏం సంబంధం ఇక్కడ? దీనివల్ల ఏమైపోతుందంటే ఇక్కడ అధికారులు పోయి అక్కడ పనిచేయడం, అక్కడ వాళ్ళు ఇక్కడ పనిచేయడం, ఖర్చు ఎక్కువ అవడం. ఆ ఖర్చు కూడా మన ప్రజల మీద ట్యాక్సీ, జిఎస్టీ రూపంలోనే వసూలు చేయడం. వ్యయం అనేది మెయిన్ తగ్గుతుంది. ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఏమైనా దెబ్బపడే అవకాశం చాలా ఉందా? నష్టం ఉంది, ప్రాంతీయ పార్టీలకు చాలా నష్టం ఉంది. మనకు ఒక దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు నేషనల్ పార్టీ మీదే పోతుంది మన ఫోకస్ మొత్తం. అయితే రెండు పార్టీల మీదే పోతాయి, అయితే బీజేపీ లేకపోతే నేషనల్ కాంగ్రెస్, ఈ రెండింటి పార్టీ మీదే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఆ టైంలో మనం పట్టించుకోం. మనం లాస్ట్ మనం ఎంపీ ఎలక్షన్లో చూసాం కదా, అయితే బీజేపీ అయితే కాంగ్రెస్, అలానే అయిపోతారు. అప్పుడు ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది చాలా కష్టంగా మారుతారు. ఓవరాల్ గా జమిలీ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏంటి? జమిలీ ఎన్నికల బేస్ ఓకే ఉండాలి. దీంతో పాటు నిరుద్యోగం గురించి కూడా ఆలోచించండి. మెయిన్ నిరుద్యోగం. ఏ ఎలక్షన్లు పెట్టినా మీరు జమిలీ కాదు, ఇంకా దాని అమ్మమ్మ కూడా తీసుకొచ్చిన నిరుద్యోగం గురించి పట్టించుకోక ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం దాన్ని తాత చూపిస్తాం. హలో బ్రదర్, ఎన్డీఏ ప్రభుత్వం పదే పదే జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడానికి గల కారణాలు ఏమైనా చూడాలి? మేబీ వాళ్ళ అవసరానికి అయి ఉండొచ్చు, మాక్సిమం అదే ఉంటుంది, అంతకుమించి రీజన్ ఏమి ఉండదు. జమిలీ ఎన్నికలు అవసరం అంటారు అసలు దేశానికి? ఖచ్చితంగా అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం అని చెప్పలేము, అవసరం లేదని కూడా చెప్పలేము. బట్ అపోజ్ చేస్తున్నప్పుడు రుద్దాల్సిన అవసరం అయితే లేదు అని నా ఒపీనియన్. జమిలీ ఎన్నికల వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? జమిలీ ఎన్నికల వల్ల లాభాలు అంటే మేబీ కొంతవరకు ఖర్చు తగ్గించుకోవచ్చు ఎలక్షన్స్కి సంబంధించినంత వరకు. కానీ నష్టాలు అయితే దానికి కావాల్సినంత ఎంప్లాయీస్ కానీ, సో అదొక సిస్టమ్ వర్క్ చేయాలన్నా కూడా దానికి ఒక ప్రాపర్ ప్లాన్ కానీ అట్లా ఉంటే బాగుంటుంది. కానీ అట్లా చేస్తారు అని అయితే అనుకోవట్లేదు. అది చాలా కష్టం, అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అని ఇప్పుడు అంటున్నారు. ఆ ప్రస్తావన లేకుండా ఇన్నేళ్ళు ప్రభుత్వాలు నడిచినాయి. మరి ఇప్పుడు ఎందుకని ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నారు, ఒకే దేశం ఒకే భాష కూడా అన్నారు, ఒకే దేశం ఒకే బ్రాండ్ కూడా అన్నారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారు. కొన్ని రోజుల వరకు ఈ మూడ్ అనేది ఉంటుంది, తర్వాత అది తగ్గిపోవడమో లేకపోతే జరగడమో జరుగుతుంది, అంతకుమించి. ఓవరాల్ గా జమిలీ ఎన్నికలపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా అయితే అవసరం లేదు. ఒకవేళ రుద్దాలి అని అనుకుంటే రుద్దొచ్చు. జనాభా మీద, జనాల మీద ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు మేము పెడతాము, మీరు ఓట్లు వేయాలి అని గవర్నమెంట్ చెప్తే ఇంకా మనకు వేరే ఛాన్స్ అయితే లేదు.
సో ఇప్పుడు మనం వద్దన్నంత మాత్రం గవర్నమెంట్ వెనకైతే తీసుకోదు. సో ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అనే ఒక టాపిక్ వచ్చింది. ఆ టాపిక్ మీద ఎవరి ఒపీనియన్ తీసుకున్నారు? జనాలు కావాలనుకుంటున్నారా లేకపోతే జనాలు వద్దనుకుంటున్నారా? ఇదంతా కంప్లీట్గా ఒక గవర్నమెంట్ చేస్తున్న, గవర్నమెంట్ కావాలనుకుంటుంది, అది ఆమోదించుకుంటారు. ఈ జమిలీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు ఏమైనా నష్టపోయే అవకాశం ఉందంటారు? అస్సలు లేదు. ఎలక్షన్స్కి పార్టీలకి సంబంధమే లేదు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారు. సో అప్పుడు మన ఓవరాల్గా దేశీయ పార్టీలు అంటే ఎన్డీఏ కూటమి ప్లస్ కాంగ్రెస్ వస్తున్నారు. సో ఈ ప్రాంతీయ పార్టీలు ఏమైనా నష్టపోయే అవకాశం ఉందంటారు? అట్లా ఏముండదు. మ్యాక్సిమం ఓటు నేను ఎవరికి వేయాలో నేను వాళ్ళకే వేస్తాను ఓటు. మేబీ ఏదైనా ఒక 3 వల్ల చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంతకుమించి ప్రాంతీయ పార్టీలు కనుమరుగైతే అయిపోవు. ప్రాంతీయ పార్టీల ప్రభావం వాటికి ఉంటుంది.